నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ ను కించపరుస్తూ మాట్లాడిన తీరు ఖండిస్తూ యానాం నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుల నిరసన. యానాం బైపాస్ లో 216 జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్ డ్రైనేజ్ ను పరిశీలించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. పార్లమెంట్ లో అంబేద్కర్ ను హేళన చేసి అవమానపరుస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం. యానాం బైపాస్ లో 216 జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్ డ్రైనేజ్ ను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పరిశీలించారు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో నీరు రోడ్డుపై నిలిచిపోయి సర్వీస్ రోడ్ అధ్వానంగా తయారైంది. ఈ విషయాన్ని స్థానిక వ్యాపారులు మల్లాడి కృష్ణారావు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన అక్కడి అధికారులతో కలిసి అక్కడ పరిస్థితిని పరిశీలించారు. డ్రైనేజ్ వ్యవస్థని మెరుగుపరిచేందుకు చేపట్టవలసిన చర్యలపై సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించే విధంగా ఎస్టిమేషన్ తయారు చేసి ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు హైవే అథారిటీ అధికారులతో మాట్లాడి తగిన ఏర్పాట్లు చేసి సమస్యను పరిష్కరించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పరిపాలనా అధికారి మునిస్వామి, ప్రజాపనుల శాఖ, మున్సిపల్, హైవే అథారిటీ అధికారులు ఉన్నారు. ಅದಕ್ಕೆ ಬಿಟ್ಟು ನಮಗೆ ಬಾಧಿತು ಇದಾಗ ಬಾಧಿತು ಇಲ್ಲ ಗೋಪಾಲ್ ನಗರ ಬೇರೆ ಇರೋ ಲೊಕೇಶನ್ ఇది మార్నింగ్ కూడా சொல்றாரு பண்ணது அந்த வாண்டர் தெரியாம ஓகே சூப்பராக இருக்குது ட்ரைனிங் அனுப்புங்க அந்த மாதிரி எல்லாம் அந்த எஃப்டிஆர் வைஃபார் ஹஸ்பண்ட் வந்துட்டு இப்படி முன்னாடி சைட் இருக்குது ஃபீல்டு போதிக்காரு అవునా అదే ఆక్యుపై పర్చేస్ பண்ணுவார் పర్చేస్ பண்ணது அந்த லேண்ட் ஆப்போசிட் అయిపోయింది இந்த ட்ரைன்ஸ்ல ஃபுல்லாக நம்ம ஃபார்மர்ஸ்க்கு யாருக்கு கொடுக்குறது என்டையர் காந்திநகர், கோபால் நகர் அந்த ட்ரெயினுக்கு நம்ம ஃபிக்ஸ் பண்ணியாச்சு. இப்போ பெரிய ட்ரெயினை நம்ம கட்டியாச்சு, பிளாட்ஃபார்ம் போட்டாச்சு, ரோடு వైడెన్ రోడ్డు కూడా ఒక పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ను ఏలన చేసి అవమానపరుస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తాళరేవు మండలంలో అంబేద్కర్ భవనం వద్ద కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం తాళ్లరేవులో జరిగిన కార్యక్రమంలో కేవీపీఎస్ అధ్యక్షులు విప్పర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ అమిత్ షా, నీవు కేంద్ర హోంమంత్రిగా ఉన్నావంటే నీకు అంబేద్కర్ పెట్టిన భిక్ష మరియు బడుగు బలహీన వర్గాలు చేయొచ్చుగా జీవించగలుగుతున్నారు అంటే మా దేవుడు అంబేద్కర్ వల్ల. కావున ప్రధాని నరేంద్ర మోడీ తక్షణం స్పందించి అమిత్ షాను హోంమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. అంబేద్కర్ వారికి క్షమాపణ చెప్పించాలి అని కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ పుల్ల పాకురు కృష్ణ, రాష్ట్ర కౌలు రైతు సంఘం కార్యదర్శి వల్లు రాజబాబు, రిటైర్డ్ టీచర్ ఎలిపే నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు అదృష్ట దీపుడు, నేరేడుపల్లి త్రిమూర్తులు, నెల్లి ఈశ్వరరావు, సాధనల సాయి, వడ్డీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. American
అంబేద్కర్ నామాన్ని వచ్చిన అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ నామాన్ని వచ్చిన అమిత్ షా 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 డౌన్ డౌన్ 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 అమిత్ షా నశించాలి మతోన్మాదం నశించాలి 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 మతోన్మాదం నశించాలి 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 మతోన్మాదం నశించాలి నశించాలి అంబేద్కర్ అవమానపరిచిన అమిత్ షా నశించాలి 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 అవమానపరిచిన అమిత్ షా నశించాలి 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 అమిత్ షా నశించాలి నశించాలి అమిత్ షా నశించాలి నశించాలి మంత్రి పదవి నుండి వెంటనే భద్రం చేయాలి మంత్రి పదవి నుండి వెంటనే భద్రం చేయాలి అవమానపరిచిన అంబేద్కర్ అవమానపరిచిన మంత్రి పదవి నుండి వెంటనే అమిత్ షా భద్రం చేయాలి. ఐపోలవరం మండలం పాత ఇంజరం గ్రామంలో రెవెన్యూ గ్రామ సభను స్థానిక సర్పంచ్ చెల్లి శేషకుమారి వివేకానంద్ అధ్యక్షతన శుక్రవారం అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొని గ్రామస్తుల సమస్యలపై వినతులను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం అన్ని గ్రామాల్లో ఈ గ్రామ సభలను నిర్వహిస్తోంది. ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనకి భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వాటిని పరిష్కరించే విధంగా మన రెవెన్యూ సదస్సులు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగిందండి. మీరు ఈ రెవెన్యూ సదస్సులో ఈ సమస్యలు ఏమన్నా ఉంటే మాకు అర్జీ రూపంలో ఇచ్చినట్లయితే మేము సమస్యలు తగు టైంలో మేము మీకు దానికి పరిష్కారం చూపించడం జరుగుతుంది. అంటే సమస్యలు అంటే ఇప్పుడు సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్లో తప్పులు కానీ సర్వే నెంబర్ తప్పులు కానీ మన ఒక పేరు మార్పులు కానీ ఎండోమెంట్ ల్యాండ్లో మన భూమి ఎండోమెంట్ దాంట్లో పడిపోవడం కానీ మన వారసత్వం మనకి భూమి రాస్తారు, వారసత్వం వచ్చిన భూములు పెద్ద పేరునే ఉండిపోతే మన పేర్లు ఉండమండి. అవన్నీ మార్పులు జరుగుతాయి. మీరు ఇక్కడ అర్జీ రూపంలో ఇచ్చినట్లయితే మేము నమోదు చేసుకొని ఆ సమస్యను తీర్చే విధంగా మేము ప్రయత్నిస్తాము. మీరు తప్పకుండా మీ దగ్గర ఉన్న రికార్డుతో పాటు మాకు అందజేసినట్లయితే ఇక్కడ అర్జీ రూపంలో ఈ సమస్యను పరిష్కరించడానికి వీలవుతుంది. ఈ అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకొని మాకు సహకరించి మీరు ఏమైనా సమస్యలు తీర్చుకోవాలని కోరుకుంటున్నాను. యానాం కేంద్రపాలిత ప్రాంతం నియోజకవర్గ పరిధిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో ఓ ప్రసంగంలో అంబేద్కర్ను కించపరుస్తూ పరుష పదజాలంతో మాట్లాడిన తీరును ఖండిస్తూ యానాం నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు నిరసన మరియు శాంతియుత ర్యాలీని చేపట్టారు. స్థానిక పాత బస్టాండ్లో గల అంబేద్కర్ నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేపట్టారు. అనంతరం శాంతియుత ర్యాలీ చేపట్టి స్థానిక ప్రాంతీయ పరిపాలనాధికారికి వినతి పత్రం సైతం అందించి ఈ వినతి పత్రాన్ని కేంద్ర హోంశాఖ కార్యాలయానికి చేరవేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో యానం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ధాని దినేష్, మల్లాడి సత్యబాబు, లంక బంగారం, దున్న చక్రవర్తి, చీకట్ల రామకృష్ణ, మొల్లం చిన్న, మల్లాడి బీరాస్వామి, శ్రీమంతుల శ్రీధర్, గణేష్ తదితర కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ లో అమిత్ షా గారు అయినటువంటి అంబేద్కర్ ని విమర్శించడం జరిగింది. అంబేద్కర్ అని చెప్పి అమ్మాయిలు మాట్లాడుతుంటారు. అలా మాట్లాడొద్దు. మీరు కనుక దేవుని స్మరించినట్లయితే మీకు ఏడు జన్మల పుణ్యం వస్తుందని చెప్పి రాజ్యాంగ మేధావైనటువంటి అంబేద్కర్ ని విమర్శించడం జరిగింది. ఇది చాలా బాధాకరంగా మేము భావిస్తూ ఈ రోజు ఇక్కడ ఇండియా కూటమి తరపున కాంగ్రెస్, ఈసీకే, సిపిఎం, సిపిఐ, ఇండియా కూటమి పార్టీల నుంచి మేము నిరసన తెలియజేస్తున్నాం. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగమే ఈ రోజు దేశమంతా కూడా ఫాలో అవుతున్నారు. అలాగే చూసినట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక కులానికో మతానికో చెందిన వ్యక్తి కాదు. ఈ రోజు చూసినట్లయితే లేడీస్ ప్రెగ్నెంట్ గా ఉంటున్నప్పుడు దానికి సమానమైన జాబులు ఇవ్వడం కూడా జరిగింది. ప్రెగ్నెంట్ గా ఉంటున్నప్పుడు 6 నెలల పాటు వాళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకుంటే జీతాలు కూడా ఇవ్వడం అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తీసుకొచ్చిన ఒక చట్టం. ఇప్పటికీ కూడా దాంట్లో ఒక కమ్యూనిటీ వాళ్ళే కాదు, అన్ని రకాల కమ్యూనిటీ వాళ్ళు కూడా, అన్ని రకాల జాతుల వాళ్ళు కూడా ఉండడం అనేది జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అందరూ భారతదేశ ప్రజలందరికీ కూడా ఈ రోజు
చాలా ఉపకరించే ఒక విషయం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఏ అమిత్ షా అయితే రోజు విమర్శ చేశారో ఆయన ఒక పదవికి రాజీనామా చేసి ఓవరాల్ గా మొత్తం ఇండియాలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన మాట్లాడే మాటని వెనక్కి తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, ధర్నా కూడా చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ రాజ్యాంగంలో మేధమైనటువంటి అంబేద్కర్ మాట్లాడడం చాలా ఖండిస్తున్నాం అని చెప్పి మేము సభాముఖంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. మన పార్లమెంట్ లో అంబేద్కర్ కోసం అమిత్ షా మాట్లాడిన మాటలు, ఒక రాజ్యాంగం రాసిన నిర్మాత, అన్ని రాష్ట్రాలకి, ఒక దేశానికి అంబేద్కర్ 39 నియోజకవర్గంలో అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. అది మాటనే, అమిత్ షా మాటనే వెనక్కి తీసుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ పాండిచ్చేరి కానీ, ఇక్కడ యానం కానీ, కార్యక్రమం మహిళ కూడా ఇక్కడ ఏదైతే ఇంకా దళితులు గ్రామాలు ఉన్నాయో రేపు కూడా పిలుపునివ్వడం జరిగింది. రేపు వాళ్ళతో కూడా మేము పాల్పంచుకుని యానం అంతా కూడా మేము చేసి దీన్ని పాండిచేరిలో వెనక్కి తీసుకోమని కూడా మనవాళ్ళు కూడా అక్కడ సీఎం, ఎక్స్-సీఎం, మన ఎంపీ గారు అందరూ కూడా చేస్తూ ఉన్నారు. దానికి మద్దతుగా మేము కూడా తీసుకుని ఆ మాటను వెనక్కి తీసుకుని అమిత్ షా గౌరవ పార్లమెంట్లో ఉన్నతమైన హోదాలో ఉన్నటువంటి అమిత్ షా చేసినటువంటి అనుచిత వాక్యాలను ఖండిస్తూ ఈరోజు యానం ప్రాంతంలో ఆల్ పార్టీస్ అందరూ కూడా ఈ యొక్క ఆందోళన చేపట్టడం జరిగింది. భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు గర్వపడే మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానించే విధంగా మాట్లాడినటువంటి అమిత్ షాని అందరం తీవ్రంగా ఖండిస్తాం ఆ వాక్యాలని. ఎందుకంటే అమిత్ షా తన యొక్క పదవికి రాజీనామా చేసి బహిరంగ భారతదేశ వ్యాప్తంగా క్షమాపణ చెబితేనే కానీ ఈ ఆందోళన విరమించేది లేదు. ఈ ఆందోళన మరింత ఉధృతం చేసి అమిత్ షానే కాకుండా ఆ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మట్టి కలిసేలాగా పోరాటం చేస్తామని, ఆ యొక్క అగ్రవర్ణం అనే గర్వాన్ని పోయే విధంగా మేము సరైన తీర్పిస్తామని, చేసిన తప్పుని సమర్థించుకుని తప్పుని క్షమించమని అడిగే వరకు కూడా మా పోరాటం ఆగదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ముమ్మిడివరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి కృష్ణారావు పర్యటించారు. ముమ్మిడివరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి కృష్ణారావు పర్యటించారు. స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో రికార్డును పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ జ్వాలకుమార్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాళ్లరేవు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనివాసరాజు కలిశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాళ్లరేవు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనివాసరాజు కలిశారు. బెంగళూరులో జగన్మోహన్ రెడ్డిని శ్రీనివాసరాజు కలిసి ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయనతో ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబంధించి పలు అంశాలపై మాట్లాడారు. కేంద్ర మంత్రి అమిత్ షాను పదవి నుంచి తొలగించాలని కోరుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం పోలమ్మ చెరువుగట్టు అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు జేఏసీ నిరసన వ్యక్తం చేసింది. కేంద్ర మంత్రి అమిత్ షా రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను మాల మహానాడు జేఏసీ దగ్ధం చేసింది. అంబేద్కర్ను అవమానపరచడం అంటే రాజ్యాంగాన్ని అవమానపరచడమేనని, రాజ్యాంగాన్ని అవమానపరిచిన వ్యక్తులు రాజ్యాంగం ద్వారా వచ్చిన పదవులకు అనర్హులని, అందువలన ప్రధానమంత్రి వెంటనే
స్పందించి అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని ముమ్మిడివరం మాల మహానాడు జేఏసీ మరియు మాల ఉద్యోగులు జేఏసీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో కాశీ జగపతిరావు, దేవరపల్లి ఏడుకొండలు, చీకురుమిల్లి శ్రీనివాసరావు, మొండి కృష్ణబాబు, జనపల్లి సత్యనారాయణ మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షాను వెంటనే అంబేద్కర్ ఆలోచన విధానమే కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన క్రీడా మైదానంలో ఏర్పాటు చేస్తున్న కోర్టుల స్థల వివాదంపై కూటమి నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు పరిశీలించారు. అనంతరం పరిశీలనలో తమ దృష్టికి వచ్చిన విషయాలను జనరల్ బాడీ సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయంతో సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఆశాలత, కూటమి నాయకులు రోళ్ల చక్రవర్తి, సూరంపూడి కుమార్, గంజ సూరిబాబు, బొద్దు శ్రీనివాస్, విత్తనాల కరిమిలి స్వామి, ఉపాధ్యాయులు అప్పారావు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఏదో చెప్పేది చెప్తారు, వెళ్ళిపోతారు. తరతరాలుగా మనం ఈ గ్రౌండ్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. మేము ఆల్రెడీ మొన్న వచ్చి కంప్లైంట్ చేస్తే లేదండి మారుస్తున్నాం అని చెప్పి అబద్ధాలు చెప్పి స్వయంగా హెచ్ఎం గారు అబద్ధాలు చెప్పి మళ్ళీ దీన్ని ఇలాగే నిర్మాణం కొనసాగిస్తున్నారు. నేను ఆల్రెడీ ఇది సాల్వ్ అయ్యింది, వాళ్ళు ఆల్రెడీ 3 మీటర్లు అటుపక్క వదిలి కడతానని హామీ ఇచ్చారని కూడా నేను మన గ్రూపుల్లో పెట్టడం జరిగింది. కాకపోతే మళ్ళీ కొంతమంది నాయకులు, ఆ నాయకుల ప్రోద్బలంతో మళ్ళీ చక్కగా యథేచ్ఛగా సేమ్ వాళ్ళు ఏం చేయాలనుకున్నారో అది చేసి మన కోర్టును నాశనం చేస్తున్నారు. దీనికి చైర్మన్, హెచ్ఎం సహకారం పూర్తిగా ఉంది. వారి వెనకాల నాయకులు ఉన్నారు. ఆ నాయకులు ముందుకొచ్చి తప్ప ఒప్ప జరిగిన దాంట్లో నిజానిజాలు చెప్పి, అలాగే పత్రికా విలేకరులకు నా విన్నపం, మీరే వచ్చి ఈ ప్రాబ్లంని పేపర్లో కూడా ప్రచురించడం జరిగింది. అప్పుడు హెచ్ఎం గారు ఏ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ యథేచ్ఛగా సేమ్ అదే విధంగా వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళు తయారు చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది రాజకీయ పార్టీలకి, కుల మతాలకి అతీతంగా దీన్ని అందరూ సీరియస్గా తీసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం. కేవలం నేను చదువుకున్న స్కూలు, ఈ స్కూల్ను పాడు చేస్తున్న వ్యక్తులు, ఇది మాత్రమే నా బాధ. ఇదిగోండి కరెంట్ ఆఫీసు, సబ్ స్టేషను. ఈ పిల్లలకి ఇలాగ ఇరుగ్గిరుగ్గా చేస్తే ఏ ప్రమాదం అన్నా జరిగితే ఎవరు దీనికి బాధ్యులు? ఇదిగోండి లైన్లు చూడండి, హై పవర్ వైర్ల మీదుగా మన స్కూల్ మీదుగా వెళ్ళినాయి. దీన్ని కూడా ఆపడం మానేసి దాని కిందే మళ్ళీ వీళ్ళు కోర్టులు వేస్తున్నారు, మన ట్రాక్ పాడు చేసి. ఇదిగోండి ఇదేదో ఇక్కడేదో అగాధం ఏదో తవ్వారండి, ఇది దేనికో తెలియదు. మట్టి కాట్రేనికోన మండలం చెయ్యేరు నేతాజీ నగర్లో మాకే సత్యనారాయణ ఇంట్లో పాము ఉందని స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని పాముని పట్టుకున్న గణేష్ వర్మ. కాట్రేనికోన మండలం చెయ్యేరు నేతాజీ నగర్లో మాకే సత్యనారాయణ ఇంట్లో పాము ఉందని స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని పాముని పట్టుకున్న గణేష్ వర్మ.
రాకరా నువ్వేం కదరా అబ్బో దడాల దగ్గర నుంచి వస్తే ఇప్పుడు అమ్మ వచ్చి తొందరగా రా అమ్మ తొందరగా కాదు పక్కన మీరు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ను కించపరుస్తూ మాట్లాడిన తీరు ఖండిస్తూ యానాం నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుల నిరసన. యానాం బైపాస్లో 216 జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్ డ్రైనేజ్ను పరిశీలించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారా. పార్లమెంట్లో అంబేద్కర్ను హేళన చేసి అవమానపరుస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.